జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో కుర్చీ ఏర్పాటు చేశారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. గత ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పారు. హరీష్ రావును ఎవరు అడ్డుకోలేదని ఆయన అన్నారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ వెయిట్ చేస్తున్నారు. జూపల్లి రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో కుర్చీ ఏర్పాటు చేశారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానని మంత్రి జూపల్లి సవాల్ విసరడంతో ఆయన కోసం ఒక ప్రత్యేక కుర్చీని తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుర్చీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. క్లియర్ గా ఆ కుర్చీ మీద రాయడం జరిగింది, హానరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి అన్నట్టుగా ఆ కుర్చీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కేటీఆర్ కూడా ఆల్రెడీ చేరుకున్నారు కాబట్టి కేటీఆర్ కూడా జూపల్లి కృష్ణారావు కోసం ఎదురు చూస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అయితే గత ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారాయన. సో హరీష్ రావును ఎవరు అడ్డుకోలేదని ఆయన చెప్పారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ వెయిట్ చేస్తున్నారు. జూపల్లి రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ తెగువ కానీ వారికి లేదు. అందుకే ఇది మొదటిసారి కాదు. ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్ కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైనా మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వాళ్ళు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకుని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ వేసిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయి ఎవరు చెప్పేదానిలో వాస్తవం ఉందో ప్రజలే తెలుస్తారు. అంతేగాని ఈ చేతగాని డైలాగులు, మళ్ళీ చేతగాని సవాళ్లు విసిరి పారిపోవడం, దీనివల్ల ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం, ప్రజాక్షేత్రంలో మీ అసమర్థత, మీ అవినీతి మళ్ళొకసారి మీరే చెప్పుకున్నట్టు అయిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవాళ చాలా మంది పిల్లలు, దాదాపు ఒక 100 మంది పిల్లలు అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దిల్సుఖ్ నగర్లో మరి వాళ్ళ తల్లిదండ్రి కష్టపడి నెలకొక 4-5 వేల రూపాయలు పంపిస్తే అందులో అవస్థలు పడుతూ పీజీ అకామిడేషన్లలో ఉంటూ, వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లలో ఉంటూ, చుట్టాల ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతూ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చి వారందరూ చెప్పింది ఏమంటే, అన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మీరు మొత్తం 9.5 ఏళ్లలో పోలీస్ నోటిఫికేషన్లు మీరు 46,600 ఉద్యోగాలకు మీరు పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చారు. 2016లో ఇచ్చినప్పుడు 9,281 పోస్టులకు ఇచ్చినారు. సబ్ ఇన్స్పెక్టర్లు 539 మందికి ఇచ్చారు.
అట్లాగే 2018లో మళ్ళీ ఒక నోటిఫికేషన్లో 18,428 మందికి నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్లు 1,271 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 2022లో కూడా మీరు 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్లు కూడా 554 మందికి ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్పష్టంగా వాళ్ళే చెప్పారు నోటిఫికేషన్లు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 17,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వారే స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆర్టీఐలో తీసుకుంటే సమాచారం కూడా ఇచ్చారు. కానీ మరి పోస్టులు పిలిచే కాడికి వచ్చేసరికి మాత్రం ఇవాళ కేవలం 5,000 ఉద్యోగాలు పిలుస్తామంటున్నారు. మేమందరం ప్రిపేర్ అవుతున్నాం, ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారే 32 కాదు 34 ఏళ్ళు అని చెప్పి మినహాయింపిస్తాను మాట ఇచ్చారు. ఇది ఆయన ట్విట్టర్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టింది. 56,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 56,000 కొలువులు భర్తీకి రెడీగా ఉన్నది ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు, అందులో 12,000 పోలీసు ఉద్యోగాలని ఆయనే చెప్పి ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది కూడా తీసుకొచ్చారు.